ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసుక్రీస్తు ప్రభు యొక్క నామంలో ఈ శుక్రవారం సాయంకాల సమయమందు దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపను బట్టి కొన్ని వారాలుగా మనం పరమగీత ధ్యానాలు ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా కొన్ని విషయాలు ధ్యానించడానికి దేవుడిచ్చిన వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదువుకోవాలి. పిల్లల పరిశుద్ధ గ్రంథం నుండి పరమగీతం 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఇంకోసారి 1వ అధ్యాయము 3వ వచనాన్ని ధ్యానం చేస్తాం కాబట్టి ఈరోజు 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొని నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సాహించదము. ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించదము. యథార్థమైన మనస్సుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. పిల్లరా, అందరూ జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళు కేకలేస్తుంటారు. అటువైపు మీరు దృష్టి పెట్టకుండా దేవుని వాక్యం మీద మనస్సు పెట్టాలని ప్రభు గారిట మనం చేస్తూ ఉన్నాం. దేవుని కృపను బట్టి మనం కొన్ని శుక్రవారాల్లో ఈ పరమగీత ధ్యానం చేస్తున్నాం. దేవుడు ప్రతి వర్తమానం ద్వారా కొన్ని విషయాలు ప్రభు మనతో మాట్లాడుచున్నాడు. ఈరోజు కూడా ఒక ప్రత్యేకమైన వర్తమానంతో దేవుడు మా అందరితో కూడా మాట్లాడబోతున్నాడు. మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మీరందరూ కూడా మరి పగటి కాలంలో కొంతమంది కంపెనీకి వెళ్ళేవారు ఉన్నారు, కొంతమంది చేతి పని చేసేవారు ఉన్నారు, కొంతమంది ఆయా పనులు చేసి నిజంగా చెప్పాలంటే మీరు రావడానికి ఇబ్బందే, కానీ దేవుని మీద ఆసక్తితో మీరు వచ్చారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. అయితే కొన్ని మాటలైనా ఈ రాత్రి మీరు వింటే, కాబట్టి మనం బలపరచబడితే, మనం ఆశీర్వదింపబడితే, మనం దీవించబడితే, మనం చూసిన అనేక మంది క్రీస్తు వద్దకు వచ్చెదరుగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఈ వాక్యం మీద మనసు పెడదాం. ఇప్పటికే చాలా వాక్యాలు మనం ధ్యానం చేసాం. ఈరోజు కూడా మరి వాక్యాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన సహాయాన్ని బట్టి ఈ మాటను మనం ధ్యానం చేద్దాం. ఈ పరమగీతం 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ షూలమతి మాట్లాడుతూ ఉంది. ఈ 8 అధ్యాయాలు కూడా అక్కడక్కడ వచనాలు షూలమతి మాట్లాడే మాటలు ఉన్నాయి, అక్కడక్కడ మరి సొలొమోను మాట్లాడే మాటలు ఉన్నాయి. సొలొమోను అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి? యేసుక్రీస్తు ప్రభువు వారు గుర్తు రావాలి. షూలమతి అనగానే ఎవరు గుర్తు రావాలి? సంఘము మనకు గుర్తు రావాలి. అంటే కొన్ని సంఘాల్లో ఈ పరమగీతాన్ని బోధించరు. ఎందుకంటే కొంతమంది ఇది ఒక బూతు పుస్తకం అని, ఇందులో అనర్థాలతో కూడిన మాటలు ఉన్నాయని, కొన్నిసార్లు అబద్ధాలు కలిగించే అనర్థాలు కలిగించే పదాలు ఇందులో ఉన్నాయని చాలామంది బోధించరు. కానీ
అభిషేకం కలిగిన దైవజనులు మాత్రమే ఈ వాక్యాలు బోధించగలరు. ఎందుకంటే ఇది చెప్పేటప్పుడు తేడా రాకుండా, ఇతరులకు బాధ కలిగించకుండా, ఇతరుల మనస్సు నొప్పించకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏ మాట అయితే చెప్పమని చెప్తాడో ఆ మాటను బోధిస్తే సంఘానికి క్షేమము కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ మొదటి అధ్యాయం 4వ వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. కాబట్టి ఈ మాట ఎవరు చెప్తున్నారు? షోలమత చెప్తోంది. షోలమత అంటే ఎవరు? సంఘం. కాబట్టి ఆమె ఏముంటుందంటే, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చాము. ఇప్పుడు మేము నీ యొద్దకు పరిగెత్తి రావాలంటే మమ్మల్ని ఏం చేయలేవు? ఆకర్షించాలి. ఈ సొలొమోను ఎవరితో చెప్తుంది? సొలొమోనుతో చెప్తుందా అని అర్థం చేస్తుంది. ఈ సొలొమోనుతో చెప్తుంది. సొలొమోను అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువువారు. అంటే చూడండి, ఈ పదములో మనకు కనిపించే మాట ఏమిటంటే, ఈ పదములో కనిపిస్తున్న ఆ పదం ఏమిటంటే ఆకర్షణ అనేది మనం చూస్తున్నాం. చెప్పండి, ఆకర్షణ అనేది మనం చూస్తున్నాం. చూడండి, ఇది మనకు బాగా అర్థం అవ్వాలంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకునే ముందు ఆ అమ్మాయి ఆ అబ్బాయికి ఎలా కనిపించాలి? ఆకర్షణగా కనిపించాలి. ఆకర్షణగా కనిపించాలంటే ఆ అమ్మాయిలో ఏం కనిపించాలి? అది చెప్పనా? అందం. అది లోకం. లోకపరంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే ముందు ఏం చేస్తాడు? అందాన్ని చూస్తాడు. అందాన్ని చూసి అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకుంటాడు. అయితే అందాన్ని చూసి ఇష్టపడి వివాహం చేసుకుంటే అది కొంతకాలం ఉండొచ్చు, కొంతకాలం తర్వాత ఆ ప్రేమ అనేది విడిపోవచ్చు. పెళ్ళైన మొదటి సంవత్సరం భార్యాభర్తలు పరమగీతంలాగా ఉంటారట. ఎలా ఉంటారు? చెప్పండి ఎలా ఉంటారు? అంటే ఏంటి పరమగీతం అంటే? అంతా ప్రేమ. పెళ్ళైన 2వ సంవత్సరం భార్యాభర్తలు విలాప వాక్యంలాగా అయిపోతారు. ఎలాగైపోతారు అంటే ఏంటి? విలాపం అంటే ఏంటి? ఏడు మా అమ్మ నాన్న ఇద్దరికి ఎందుకు కట్టేశారో, ఈ ఇంటికి ఎందుకు ఇచ్చేశారో, ఈ ఇంటికి ఎందుకు నేను కోడలుగా వచ్చాను, ఇతను నేను ఎందుకు కట్టుకున్నాను అని ఆమె. అతనేమంటాడు? సార్ గతిలేక ఏం చేసుకున్నాను, చేసినప్పటి నుంచి అన్ని బాధలే, ఏది కలిసి రావడం లేదు, అసలు ఆవిడ లెక్క సరైనది కాదు అనుకున్నాడు. ఏమన్నాడు? లెక్క అంటే అడుగు, ఆమె పెట్టే అడుగు సరైనది కాదు, అందుకే నాకు ఏది అని విలాప వాక్యాలు ఉంటారట. పెళ్ళైన 3వ సంవత్సరం ప్రసంగిలాగా మారిపోతారట. అంటే అంత వ్యర్థం, అసలు ఈ బ్రతికే వ్యర్థం, ఈ జీవితమే వ్యర్థం, ఈ పిల్లల కండమే వ్యర్థం, ఈ జీవితం జీవించడమే వ్యర్థం అని చెప్పి చాలా మంది జీవితం మీద డైరెక్ట్ చెప్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలు అలా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలంటే పరమగీతం లాగా. చెప్పండి ఇక్కడ పెళ్లి కాని కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇవన్నీ హెచ్చరికలు. కాబట్టి వివాహం చేసుకున్నప్పుడు అలాగ చేసుకుంటే వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మాట మనం చూస్తే, ఈ మొదటి అధ్యాయము ఈ 4వ వచనాన్ని మనం చదివితే, ఇందులో మొట్టమొదటి కనిపిస్తున్న పదం ఏమిటంటే ఆకర్షణ. అందరూ చెప్పండి, ఆకర్షణ. ఇప్పుడు ఆకర్షణ అనేది ఎవరికి రావాలి? యేసయ్యకి రావాలి. అది యేసయ్యకి రావాలి. ఈ మంటుంది, నేను మమ్మల్ని ఆకర్షిస్తే మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. అంటే ఓ సొలొమోను, ఓ నా ప్రియుడా, నన్ను మేము ఆకర్షిస్తే అప్పుడు మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చేదము. కాబట్టి ఇప్పుడు పరిగెత్తి వెళ్ళాలంటే ముందు సొలొమోను ఏం చేయాలి?
ఆకర్షించి. సొలొమోను స్థానంలో ఎవరు ఉన్నారు? యేసు ప్రభువు వారు ఉన్నారు. హల్లెలూయా. అలాగే సొలొమోను స్థానంలో ఎవరు ఉన్నారు? సంఘం ఉంది. అంటే సంఘములో ఉండే మనందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆకర్షించాలంటే మనలో ఏముండాలంటే, చెప్పాలంటే ఈ లోక సంబంధమైన మనుషులకైతే అందం కావాలి, కానీ యేసు ప్రభుల వారికి అందంతో సంబంధం లేదు. యేసు ప్రభు ఒక వ్యక్తిని ఆకర్షించాలంటే, యేసు ప్రభు ఒక వ్యక్తిని ఆకర్షించి తన వశం చేసుకోవాలంటే యేసు ప్రభుకి ఏం కావాలో, ఎలాంటి వారిని దేవుడు ఆకర్షించాడో ఒక 3 విషయాలు చూసి నేను నా వర్తమానం ముగిస్తాను. త్వరగా మనం చదువుకుందాం. ఒకసారి చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా యోహాను సువార్త 6వ అధ్యాయం 44వ వచనం. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తే కానీ ఎవడును నా వద్దకు రాలేడు. లేదా ఈ యోహాను సువార్త 6వ అధ్యాయము 44వ వచనం చదివితే ఇక్కడ యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నా తండ్రి ఒకరిని ఆకర్షిస్తే కానీ ఎవడు కూడా నా వద్దకు రాలేడు. అంటే నా వద్దకు రావాలంటే ముందు నా తండ్రి వాళ్ళు ఏం చేయాలి? ఆకర్షించాలి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి యేసయ్య మనల్ని ఆకర్షిస్తే, యేసయ్య ఆయన వశం చేసుకుంటే మన లైఫ్ ఇలా ఉండదు, మన జీవితం ఇలా ఉండదు, మన జీవితం కన్యలతో ఉండదు, మన జీవితం దుఃఖముతో ఉండదు, మన జీవితం బాధలతో ఉండదు, మన పరిస్థితులు అనారోగ్యాలతో ఉండదు. అవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు తన చేతిలోనికి మనం వెళితే, తన వద్దకు మనం వెళ్ళగలిగితే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలడు యేసు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ మంచి రాత్రికాల సమయమందు దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షించాలంటే ఆ వ్యక్తిలో ఏముంటే దేవుడు ఆకర్షిస్తాడు అని మనం చూద్దాం. ఆదికాండం 12వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీవు లేచి ఈ దేశము నుండి, ఈ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు ఆ దేశమునకు వెళ్ళుము. లేదా ఈ ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం మనం చదివితే ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ అబ్రహామును దేవుడు ఏం చేశాడంటే ఆకర్షించాడు. అబ్రహామును ఆకర్షించడానికి, అబ్రహాము వైపు చూడడానికి, అబ్రహామును తన వశం చేసుకోవడానికి అబ్రహాములో ఏం చూశాడు దేవుడు అంటే, అబ్రహాము ఎలాంటి వాడంటే ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవుని వెంబడించుట. చెప్పండి, ప్రతికూల పరిస్థితుల్లోనూ దేవుని వెంబడించుట. అంటే అబ్రహాము ఒక్కసారి దేవుడు అబ్రహాము వైపు చూశాడు. ఎలా చూడగానే దేవునికి ఏం కనిపించిందంటే, దేవునికి ఏం అర్థమైందంటే, ఈ అబ్రహాము అనే ఈ వ్యక్తి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నన్ను వెంబడిస్తాడు, నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నన్ను తోలాడేవాడు కాదు, నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయేవాడు కాదు. ఎలాంటి పరిస్థితి అయినా నన్ను వెంబడించే మనస్తత్వం కలిగిన వాడని దేవుడు అబ్రహామును ఏం చేశాడంటే ఆకర్షించాడు. పిల్లలు బాగా గమనించండి. ఎందుకు అని మనం అడిగితే చూడండి, అక్కడ అబ్రహాము విషయంలో మనం చూడగలిగితే
హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఆకర్షించడానికి అబ్రహాములో దేవుడు ఏం చూశాడంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వెంబడించడం అనేది మనం చూస్తున్నాం. చూడండి, అనుకూల పరిస్థితులు వేరు, ప్రతికూల పరిస్థితులు వేరు. అనుకూల పరిస్థితులు అంటే నువ్వు అనుకున్నవన్నీ జరిగిపోవడం, నీకంతా లాభం కలిసి రావడం, నువ్వు అనుకున్నట్లుగా కలిసి రావడం, నీవు అడుగు వేస్తే ఆశీర్వాదం కలగడం, నువ్వు ప్రార్థన చేస్తే జవాబు రావడం, నువ్వు అనుకున్నట్లుగా జరిగిపో కార్యక్రమాలన్నీ జరిగిపోతే అదేంటంటే అనుకూల పరిస్థితులు అంటారు. చూడండి, చాలా మంది అనుకూల పరిస్థితుల్లో దేవుని వెంబడిస్తారు. అది గొప్ప సంగతి కాదు. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని వద్దకు రావడం, ఆశీర్వాదం ఉన్నప్పుడు దేవుని వద్దకు రావడం, అనుకున్నవన్నీ జరిగినప్పుడు దేవుని వద్దకు రావడం అది గొప్ప సంగతి కాదు. కానీ ఏమున్నా ఏమి లేకపోయినా, మేలు జరిగినా మేలు జరగకపోయినా, ఆరోగ్యం ఉన్నా అనారోగ్యం ఉన్నా, ఏ పరిస్థితుల్లోనైనా మనము దేవుని వెంబడించడం అది గొప్ప సంగతి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి అబ్రహాము వలె దేవునిను ఆకర్షించాలంటే నీవు కూడా ప్రతికూల పరిస్థితుల్లో కూడా నీవు దేవుని వెంబడించాలి. చెప్పాలి, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వెంబడించాలి. పిల్లలు బాగా గమనించండి, కొంతమంది కేవలము భూ సంబంధమైన వాటి కొరకే దేవుని దగ్గరికి వస్తారు. భూ సంబంధమైన వాటి కొరకంటే వారు నమ్మిన వెంటనే ఇల్లు కట్టించుకోవాలి, వారు నమ్మిన వెంటనే ఎవరిని డబ్బొచ్చి పడిపోవాలి, వారు నమ్మిన వెంటనే ఓ మంచి ఆస్తిపరులు అయిపోవాలి, వారు నమ్మిన వెంటనే అనుకున్నవన్నీ జరిగిపోవాలి. వీళ్ళు ఎవరంటే భూ సంబంధమైన మనుషులు. కాబట్టి మనం నమ్ముకున్న దేనికోసం? పరలోకం కోసం. చెప్పాలి, మనం నమ్ముకున్న దేనికోసం? పరలోకం కోసం. కాబట్టి ఒకవేళ దేవుడు కొన్నిసార్లు కొంతమంది విషయాలు ఏం చేస్తాడంటే ఆలస్యం చేస్తారు. కొంతమంది విషయాలు ఏంటంటే సాక్ష్యం కోసం దేవుడు విడిచిపెట్టేస్తాడు. కాబట్టి కొన్నిసార్లు కొంతమందికి మేలు జరగవు, కొంతమందికి మేలు జరుగుతాయి, జరిగినా జరగకపోయినా. కాబట్టి మనం మాత్రం యేసుని ఏం చేయాలి? మనం వెంబడించే వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు అందరూ జాగ్రత్తగా వినండి. ఆ అబ్రహామును పిలిచినప్పుడు చూడండి, అబ్రహాముకి ఎవరు లేరంటే పిల్లలు లేరు. చెప్పండి, పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినా దేవుడు అక్కడ అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేయదును అని చెప్పినప్పుడు యాక్చువల్లీ అబ్రహాం ఏం చేయాలంటే నవ్వుకోవాలి. ఎందుకు నవ్వుకోవాలి? చూడండి, నిన్ను గొప్ప జనముగా చేయాలంటే ప్రస్తుతానికి నేను నా భార్య ఉన్నాము, మాకు పిల్లలే లేరు. అప్పటికి అబ్రహాం వయసు 75 సంవత్సరాలు ఈడు గలవాడు. 75 సంవత్సరాల వయసు కలిగిన వాడు. 75 సంవత్సరాల వయసు కలిగిన వాడు అంటే సైన్స్ ప్రకారంగా అతనికి ఏమంటే జవసత్వాలన్నీ ఊడిపోతాయి. కాబట్టి పిల్లలకి అనడానికి శరీరం పనిచేయదు, శరీరం అంతా వాడిపోతారు, శరీరం అంతా వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అబ్రహాము ఏమనుకోవాలంటే ఆ మాటకి నవ్వుకోవాలి. ఏమని? నాకు వృద్ధాప్యంలో దేవుడు నన్ను జనంగా చేస్తానంటున్నాడు, కాబట్టి నాకు ఏం కలుగుతుంది, నేనేం పిల్లలకి అంటాను, నాకేం సంతానం వస్తుంది, నేను ఎప్పుడు గొప్ప జనంగా అవుతాను అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాం ఏమవ్వాలి? అందులో తను అపనమ్మకంతో నవ్వుకోవాలి. ఏమండి? కానీ దేవుని మాటను అబ్రహాం ఏం చేశాడు? నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చి నా కుమార్తె నువ్వు విమానం ఎక్కుతావు అన్నాడు అనుకో, నేనా చెచ్చి నా మొక్కకి విమానం ఎక్కుతానా అనుకోకూడదు. ఏమన్నాడు? ప్రత్యక్ష సాక్షి చేతిలో ఉందంట, పద్మమ్మ గారు ఉన్నారు. కాబట్టి మనం మామూలుగా అనుకుంటే నిజంగా విమానం వెళ్ళగలరా అనుకుంటాం మనం. కానీ దేవుడు ఆ చిన్న విమానంలో తీసుకెళ్ళాడు. మహిమా ఘనత ప్రభావంలో దేవుడికి చెందునుగా. కాబట్టి దేవుని కార్యాలు ఎప్పుడు కూడా అవునన్నట్టుగా ఉంటాయి, కానీ అవి కాదన్నట్టుగా ఉండవు. అయితే నీవు నమ్మడం చేత కాక, నీవు నమ్మడం సరిలేక
ఆ కార్యం నువ్వు చూడలేకపోతున్నావు, కానీ నువ్వు నమ్మగలిగితే దేవుడు ఎంత ఉన్నతమైన స్థాయికైనా మనం తీసుకెళ్లే అర్హత దేవునికి ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆకర్షించాడు? అబ్రహామును ఆకర్షించాడు. కల్దీయ దేశంలో ఉండేటప్పుడు దేవుడు అబ్రహామును ఆకర్షించాడు. ఆకర్షించడానికి కారణం ఏమిటి? అతడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వెంబడించాడు. కాబట్టి అది దేవునికి కావాలి. అలాంటి లక్షణం దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి అబ్రహాము వలె ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఏం కావాలంటే దేవుణ్ణి వెంబడించే వారిగా ఉండాలి. కాబట్టి కొన్నిసార్లు మన ప్రార్థనలకు వెంటనే జవాబు రాకపోయినా, కొన్నిసార్లు అనుకునేవి జరగకపోయినా, కొన్నిసార్లు నష్టాల్లో ఉన్నా, కొన్నిసార్లు కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మనం మాత్రం దేవుణ్ణి అబ్రహాము వలె వెంబడించే వారిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి అలాగే చెప్పి దేవుడు ఎవరిని కూడా విడిచిపెట్టడు. చూడండి, అబ్రహామును దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూద్దాం. అదే 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయము 1-2 వచనం చదువుకుందాం. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంట పెట్టుకొని పోయి ఐగుప్తులో నుండి అబ్రహాము వెండి బంగారములు బహు ధనవంతుడై ఉండెను. చూడండి, అబ్రహాము దేవుని వద్దకు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు? సామాన్య మానవుడిగా ఉన్నాడు. పిల్లలు లేని వారిగా ఉన్నాడు. పరపొక్క లేని వారిగా ఉన్నాడు. పేరు లేని వారిగా ఉన్నాడు. గౌరవం లేని వారిగా ఉన్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి ఏం చేశాడైనా? దేవుణ్ణి వెంబడించాడు. అయితే దేవుణ్ణి వెంబడించిన ఆ పరిస్థితుల్లో దేవుడు అతన్ని చూశాడు. చూసినప్పుడు నిజమే, ఏమీ లేనప్పుడు నన్ను వెంబడించాడు, ఏమీ లేనప్పుడు నన్ను ఆరాధించాడు, ఏమీ లేనప్పుడు నన్ను కొనియాడాడు, ఏమీ లేనప్పుడు నాలో జీవించాడు. ఇతను నేను ఎలాగైనా సరే ఆశీర్వదించాలని చెప్పి దేవుడు అబ్రహామును ఏం చేశాడంటే ధనవంతుడిగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. వాక్యం అంటుంది, దేవుడు అబ్రహామును వెండి కలిగిన వాడుగా, బంగారం కలిగిన వాడుగా, పశు సంపద కలిగిన వాడుగా, ధనవంతుడిగా దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం నిలబడగలిగితే, ప్రతికూల పరిస్థితుల్లో కూడా మనం ఉండగలిగితే దేవుని అనుగ్రహం ఒక రోజు వస్తుంది. దేవుని కనుదృష్టి ఒక రోజు మన మీద ఉంటుంది. దేవుని కృప మనల్ని వెంబడిస్తుంది. దేవుడు చేసే కార్యము ఒక రోజు వస్తుంది. ఆ రోజు వచ్చినప్పుడు దేవుడు అబ్రహాము వలె మనలను కూడా ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈ కార్యాలన్నీ జరగాలంటే అబ్రహాము ఏ విధంగా అయితే దేవునికి ఆకర్షణగా ఉన్నాడో, అబ్రహామును దేవుడు ఏ విధంగా అయితే ఆకర్షించాడో, అదే రీతిగా ఈ రాత్రి మనల్ని కూడా దేవుడు ఆకర్షించేవాడిగా ఉన్నాడు. అబ్రహాము దేవుని ఆకర్షించాడు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వెంబడించాడు. దేవుని విడిచిపెట్టలేదు. చూడండి, కొన్నిసార్లు కొన్ని శ్రమలు, కొన్ని అనారోగ్యాలు ఎక్కువ రోజులు ఉండిపోయారంటండి. అప్పుడు మనకి ఏమొస్తుంది? దేవుని మీద నమ్మకం వస్తుంది, అవిశ్వాసం వస్తుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం ఎలా ఉండాలంటే, చావైనా చేస్తాను కానీ నేను దేవుణ్ణి విడిచిపెట్టను. చూడండి, జ్వరం 3 రోజులు తగ్గలేదు అనుకో, అక్కలు పైలు వచ్చి ఏమంటారంటే, జ్వరం తగ్గలేదు కాబట్టి ఇదేదో శిలంగిలాగా ఉంది కాబట్టి రక్ష కట్టకండి అని చెప్పి సలహాలు చెప్పాలి. రక్ష కట్టకండి అని సలహాలు ఇస్తారు. సలహాలు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? అని నిలబడాలి. మరి పెళ్లి సురేష్ నిలబడాలి. కానీ నిలబడడం కొంతమంది చూస్తాం, మాకు తెలుసు కదా. రాదు, మేము వెళ్తాం, వెళ్ళి దర్శిస్తుంటే ఏమండి ఆ మెడలో ఉన్న రక్షను ఇలా చెంగుతో కప్పేసుకుంటుందో కాబట్టి
అట్లేదమ్మా, అంత గ్రహింపు లేదా మాకు, అంత తెలుగు తక్కువ. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని దృశ్యాలు చూపిస్తాడు, ప్రార్థన చేసే వారికి కొన్ని దృశ్యాలు చూపిస్తాడు. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు తెలిసిపోతుంది ఆ చీకటి అనేది, ఆ ప్రభావం అనేది తెలిసిపోతుంది. కాబట్టి ఇంత గొప్ప బాప్తిసం తీసుకొని, ఇంత గొప్ప రక్షణ పొందుకొని, ఇంత గొప్ప దేవుని తెలుసుకొని మళ్ళా వెనకంచి వేయడం అనేది, లోకానుసారంగా రక్షణ కట్టుకోవడం అనేది అది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మీ కష్టకాలంలో, మీ శ్రమ దుఃఖాలలో మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు దైవ సేవకులను ఏర్పాటు చేశాడు. దేనికోసం అంటే అలాంటి పరిస్థితుల్లో సేవకులు మీ దగ్గరికి వచ్చి ఏం చేస్తారు? దేవుని సేవకులు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయగానే ఎలాంటి రోగమైనా, ఎలాంటి దెయ్యమైనా, ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు విడుదల కలిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ విధంగా ఉండాలి. కానీ అలా కాకుండా ఎవరో వచ్చిన సలహా మేరకు అలా రక్షణ కట్టేసుకొని, లేకపోతే బోధవర్గ దగ్గరికి వెళ్ళి, దాసరాల దగ్గరికి వెళ్ళి మనమే పత్రయించుకుంటే, మనమే చేయి చూపించుకుంటే ఇంకా వాళ్ళకి మనకి తేడా చెప్పాలి. పోతే పోలండి, బతుకుంటే ఇక్కడ ఉంటాం, చచ్చిపోతే అలా అంటే బాగుంది కదా. ఇప్పుడు చచ్చిపోమంటారా మమ్మల్ని అన్నట్టు చూస్తాం వాళ్ళు. ఏమండి, బ్రతుకుంటే ఇక్కడ ఉంటాం, చచ్చిపోతే అక్కడ ఉంటాం. కానీ అక్కడైతే ఎలా ఉంటుంది తెలుసా? నీకు చెమట పట్టదు. అక్కడ ఎలా ఉంటుందో తెలుసా? నీకు విశ్రాంతిలో ఉంటావు. ఎల్లప్పుడు 24 hours ఏసీలో ఉంటావు, చల్లగా ఉంటది. కాబట్టి అక్కడ దగ్గరగా మెరిసిపోయే ఆ వెలుగు ఉంటది, అక్కడ మహిమ ఉంటది. అక్కడికి వెళితే మళ్ళీ భూమి మీద నువ్వు రావు. ఎందుకంటే తెలంగాణ గారి కూతురు యాక్సిడెంట్ లో చచ్చిపోయిన తర్వాత ఆమె కూడా ఆత్మ అలాగా పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఏమంటే తెలంగాణ గారు నేను సేవ చేయని చెప్పి బావిలో ఇసిరేసాడట. ఇసిరేసి ఎందుకంటే, ప్రభువా నేను ప్రార్థన చేస్తే కొన్ని లక్షల మంది బాగుపడుతున్నారు, నేను ప్రార్థన చేస్తే కొంతమంది బ్రతుకుతున్నారు, అలాంటి నా కూతురే తీసుకున్నావా, నేను చేయను ప్రభు అని చెప్పి అలిగి కొంతకాలం మూల కూర్చోటాడు ఆయన. ఎవరు? తెలంగాణ గారు. మెడ్రాస్, చెన్నై. ఇప్పుడు చెన్నై అంటారు, ఒకప్పుడు మద్రాస్ అనేవారు, ఇప్పుడు చెన్నై అంటారు. ఆ చెన్నైలో తెలంగాణ గారు అనే వ్యక్తి అలా కూర్చుంటే ఒకరోజు దేవుని ఆత్మ వచ్చిందట. నా కుమారుడా, నీ కుమార్తె ఏదో అయిపోయింది అనుకుంటున్నా, రా నాతో పాటు అని చెప్పి తిన్నగా ఆయన ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళాడట. పరలోకం తీసుకెళ్తే ఆ దేవదూతలు, ఆ తెల్లని డ్రెస్సులు, ఆ వెలుగు, ఆ మహిమ, ఆ తేజస్సు, దేవుడు 24 పెద్దలు దేవుడి సింహాసనం మీద కూర్చోవడం, ఇవన్నీ చూసి ఒక్కసారి ఆయన మతిపోయిందట. ఎవరికి? అప్పుడు అన్నాడు, అమ్మ నువ్వు భూమి మీద కావద్దు, నువ్వు పరలోకంలోనే ఉండు. ఈ తేజస్సు, ఈ వెలుగు, ఈ సంతోషం, ఈ సమాధానం ఈ భూమి మీద ఎక్కడ దొరకదు, నువ్వు ఇక్కడే ఉండు. ఎప్పటికైనా నేను మీ అమ్మ కూడా ఎక్కడికే వస్తామని చెప్పి అక్కడే ఉండని చెప్పి వచ్చేసి మళ్ళీ 70-80 సంవత్సరాల వరకు ఆయన సేవ జరిగించారు భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పోతామండి, బ్రతికి దగ్గర ఉంటామండి. అందుకే పౌలు అన్నాడు, బ్రతికిట క్రీస్తే, చావైనా లాభమే. చూడండి, బ్రతుకుంటే దేవునికి లాభం, పౌలు చచ్చిపోతే పౌలుకి లాభం. పౌలు చచ్చిపోతే పౌలుకి లాభం, పౌలు బ్రతుకుంటే దేవునికి లాభం. ఎలా మాట్లాడండి మీరు? అలాగే బిగిసిపోయి ఉన్నారు. అలాగా అది ఐస్ బాక్స్ లో మన మనసుని పెట్టి ఎలా ఉంటారో ఇలాగ బిగిసిపోయి ఉన్నారు. అట్లాంటి ఫ్రీగా పౌలు బ్రతుకుంటే దేవునికి లాభం, పౌలు బ్రతుకుంటే దేవునికి లాభం. అంటే కొన్ని సంఘాలు కడతాడు, కొంతమంది విశ్వాసం రక్షిస్తాడు, కొన్ని ఆత్మ రక్షించి దేవుని వద్ద నడిపిస్తాడు, అది దేవునికి లాభం. పౌలు చనిపోతే పౌలుకి లాభం. అంటే పరలోకానికి నిత్య విశ్రాంతిలో హాయిగా సోద్రం 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 అని స్తుతులు చెల్లిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు బ్రతకడానికైనా చావుకైనా సిద్ధంగా ఉండాలి, భయపడకూడదట. క్రైస్తవుడు భయపడకూడదు. దేనికి? చావు. నీకంటే నాకు చాలా భయం, చీకటి అంటే భయం, దొంగలంటే భయం, దెయ్యాలంటే భయం. ఇప్పుడు కాదు అవన్నీ వదిలేశారు. ఇప్పుడు
దయ్యాలైనప్పుడు భయం లేదు, చీకటి అయినప్పుడు భయం లేదు. ఇప్పుడు అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళమని అందరూ ఒక్కరు వెళ్ళిపోతాను. కానీ అప్పుడు చాలా భయం, అసలు వెనక్కి వెళ్ళమంటే భయం ఉంటుంది. అప్పుడు అంత భయం వస్తుంది. అలాంటిది ఇంకో మాట చెప్పనా, నేను స్కూల్ చదువుకున్నప్పుడు మా ఊళ్ళో ఎవరైనా చనిపోతే 4 రోజులు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. నిజం ఏమంటే అర్థమైందా? మా ఊళ్ళో ఎవరైనా చచ్చిపోతే 4 రోజులు నేను స్కూల్కి వెళ్ళాను. దేనికి? నా భయం. ఎందుకంటే ఆ సమాధి పక్కన ఉంటే దారి ఉంటుంది స్కూల్కి. నందిగారి నుండి కోనాడ అనే ప్రాంతం 7 కిలోమీటర్ల దూరం. అది మా ఊరి నుంచి ఆ కోనాడ హై స్కూల్కి వెళ్ళాలంటే సమాధి పక్కన నుండి నడుచుకొని వెళ్ళాలి. తోటలు, కొబ్బరి చెట్లు, మామిడి చెట్లు, సౌడు చెట్లు, ఇలా తోటలోకి నడుచుకొని వెళ్ళాలి. కాబట్టి 4 రోజుల వరకు. అలాగే మా ప్రక్కన ఏరు ఉంది, నాగవలస గంట, తెలుసు మీకు. ఆ ఏరియా వస్తే 4 రోజులు స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. అని నీటిలో దిగడం భయం, అంత భయస్తుంది. అలా దేవుడు ఈరోజు ధైర్యం ఇచ్చాడు. హల్లెలూయా. మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెందును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ రాత్రి ఎలాంటి పరిస్థితి అయినా మనము దేవుని కొరకు అబ్రహాము వలె ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని వెంబడించే వారిగా మనము ఉండాలి. 1, 2 ఇంకా చూద్దాం. ఇంకా దేవుడు ఎవరిని ఆకర్షించాడో చూద్దాం. తొందరగా చదువుకుందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనం. త్వరగా. యేసు అక్కడి నుండి వెళ్ళొచ్చు సుంకపు మెట్టు వద్ద కూర్చొని ఉన్న మత్తయి అనే ఒక మనుషుని చూచి నన్ను వెంబడించమని ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఈ మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే యేసు ప్రభువు వారు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆయన వెళ్తున్న సమయంలో సుంకపు మెట్టు వద్ద మత్తయి అనే వ్యక్తి అక్కడ కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు. సుంకం అంటే పన్నులు వసూలు చేయడం. రోమా ప్రభుత్వంలో అతను ఒక ఉద్యోగి. రోమా ప్రభుత్వ ఉద్యోగి ఏమిటంటే పన్నులు వసూలు చేసేవాడు, ఆ ట్యాక్స్ కలెక్టర్. కాబట్టి పన్నులు వసూలు చేస్తూ మంచి ఉద్యోగం చేస్తూ చెప్పాలంటే డబ్బు బాగా సంపాదించాడు ఆయన. అంటే 100 రూపాయలు పన్ను అయితే 200 రూపాయలు తీసుకునేవాడు. ఆ విధంగా అక్రమంగా డబ్బును బాగా సంపాదించాడు. ఆ ఉద్యోగంలో నిమగ్నమై ఆ సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఆయన ఏం చేసినట్టే లెక్క రాసుకుంటున్నాడు, డబ్బు ప్రకారం సంపాదిస్తున్నాడు. ఆ సమయంలో యేసు ప్రభువు వారి దగ్గరికి వచ్చి అతను చూసి మత్తయి నన్ను వెంబడించు అని చెప్పగానే ఆ ఉద్యోగాన్ని, ఆ ధనాన్ని, ఆ రికార్డులను అన్ని అక్కడ విడిచిపెట్టేసి యేసును ఆయన వెంబడించాడు. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తు నిమిత్తము సమస్తము కూడా నష్టపరచుకోవడం. క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టపరచుకోవడం. ఈ మత్తయి అనే వ్యక్తి క్రీస్తు నిమిత్తము సమస్తము నష్టపరచుకోవడం. ఏం నష్టపరచుకున్నాడు ఆయన? రాబడి నష్టపరచుకున్నాడు, ఆ ఉద్యోగాన్ని నష్టపరచుకున్నాడు, ఆ రాబడిని, ఆ డబ్బును నష్టపరచుకున్నాడు, ఆయనకున్న పలుకుబడిని, ఆయనకున్న రాబడి అన్ని కూడా క్రీస్తు నిమిత్తం ఏం చేశాడు? ఆయన నష్టపరచుకున్నాడు. హల్లెలూయా. ఆ విషయంలో, యేసయ్య విషయంలో, క్రీస్తు విషయంలో తను నష్టపరచుకున్నాడు. కాబట్టి అందుకే యేసు ప్రభు అతన్ని ఆకర్షించాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నువ్వు దేనినైనా దేవుని కోసం నష్టంగా ఎంచుకోగలవా? దేనినైనా నష్టంగా నువ్వు మార్చుకోగలవా? ఒకసారి ఆలోచన చేద్దాం. అంటే చూడండి, మన ఆత్మీయతను ఆటంకపరిచేది ఏదైనా సరే. కానీ ఈరోజు చాలా మంది డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలు చూస్తారు. ఏమండి? డబ్బు సంపాదించడానికి ఏవేవో చేయాలనుకుంటారు, డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుంటారు. కానీ నేను ఎన్నుకునే మార్గం ఒకవేళ దేవునికి దూరం చేస్తుందా? నేను ఏర్పాటు చేసుకునే ఈ పద్ధతి ఒకవేళ దేవుడు లేకుండా నన్ను చేస్తుందా? నా ఆత్మీయతకు, నా ఆత్మీయ జీవితానికి, నా పరిశుద్ధ జీవితానికి, నా పవిత్ర జీవితానికి ఒకవేళ ఏమైనా ఆటంకంగా ఉంటుందా అని
ఆలోచన ఈరోజు ఎవరికి లేదు. అందుకే చాలా మంది బలహీనైపోవడానికి, చాలా మంది పాపములో పడిపోవడానికి గల కారణం ఏమిటంటే వారు ఏర్పాటు చేసుకునే మార్గం, వారు ఎన్నుకునే ఆ పని ఎలాంటిది మనం ఎన్నుకోవాలి, ఎలాంటి పనిని మనం చేయాలి, ఎలా చేస్తే మనం క్రీస్తుకు దగ్గర ఉంటాం, లోకానికి దూరంగా ఉంటాం అనే ఆలోచన చాలా మందికి లేదండి. ఇక్కడ మత్తయి చెప్పాలంటే ఇతను రోమా ప్రభుత్వంలో ఒక మంచి ఉద్యోగస్తుడు, చెప్పాలంటే డబ్బు బాగా సంపాదిస్తున్నాడు, పేరు బాగా సంపాదిస్తున్నాడు, పలుకుబడి బాగా సంపాదిస్తున్నాడు. ఇన్ని అవకాశాలున్నా సరే ఎప్పుడైతే క్రీస్తు ఆయన వద్దకు వచ్చి యేసు తను దర్శించాడో ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టము పరుచుకున్నాడు. ఇవన్నీ కూడా క్రీస్తు నిమిత్తం నష్టపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుచున్నాడు. నీ ప్రార్థన జీవితానికి ఒకవేళ ఆటంకం ఉన్న అదే పనైనా సరే నువ్వు విడిచిపెట్టగలవా? నీ ఆత్మీయతకు ఆటంకపరిచే అది ఏ పనైనా సరే నువ్వు విడిచిపెట్టి దేవుని వద్దకు రాగలవా? ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, మత్తయిని చూడండి. మత్తయి వెంటనే యేసు వద్ద వచ్చి, యేసు నన్ను వెంబడించు అని చెప్పగానే, అదే నేనైతే ఏమంటాను, ప్రభువా నాకంటూ భార్య ఉంది, నాకంటూ పిల్లలు ఉన్నారు, నేను ఆయన చదివించుకోవాలి, నేను వారిని పోషించుకోవాలి, నాకు కొంచెం ఆర్థికం కావాలి, నేను ఉద్యోగం విడిచిపెట్టి ఎలా ప్రభువా, నేను ఎలా బ్రతుకుతాను తండ్రి, నేను ఎలా జీవిస్తాను ప్రభు అని చెప్పి నేనైతే ఎన్నో సాకులు చెప్తాను. కానీ మత్తయి ఏం చేశాడు? మారు మాట పలకకుండా ఆ ఉద్యోగాన్ని, ఆ ధనాన్ని, ఆ రికార్డులు, ఆ అధికారాన్ని, ఆ ఔన్నత్యాన్ని అన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మత్తయిని యేసు ఏం చేశాడు? ఆకర్షించాడు. అంటే మత్తయి ఎలా కనిపించాడు యేసు కంటే? చూడండి, చెప్పాలంటే లాభకరమైనవన్నీ కూడా, అతనికి ఉపయోగకరమైనవన్నీ కూడా క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకున్నాడు. చెప్పండి, క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. చూడండి, విలియం కేరీ అనే ఒక గొప్ప దైవజనుడు, అందరూ జాగ్రత్తగా వినండి. ఎవరైనా? విలియం కేరీ ఇంగ్లాండ్ దేశంలో పెద్ద కోటీశ్వరుడు. ఆయన ఇంగ్లాండ్ దేశంలో పెద్ద కోటీశ్వరుడు విలియం కేరీ. అయితే ఒకరోజు దేవుడు మాట్లాడాట, నా కుమారుడా విలియం, ఇంగ్లాండ్ దేశంలో నువ్వు కోటీశ్వరుడివి, కానీ నీ ఇంటిని విడిచిపెట్టాలి, నీకున్న ధనాన్ని విడిచిపెట్టాలి, నీకున్న భోగభాగ్యాలు విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెట్టి భారతదేశంలో కలకత్తా ప్రాంతానికి వెళ్ళి అక్కడ అట్టడుగున్న ప్రజలకి నా సువార్తను ప్రకటించాలి. నీ వెళ్తావా? వెళ్తాను ప్రభువా అని చెప్పి ఏం చేశాడంటే, ఆ ఇంగ్లాండ్లో ఉండే ఇంటిని, ఆ ఇంగ్లాండ్లో ఉండే ధనాన్ని, ఇంగ్లాండ్లో ఉండే భోగభాగ్యాలను అన్ని విడిచిపెట్టి తన భార్యను, తన పిల్లలు తీసుకొని మన భారతదేశంలో కలకత్తా అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఉంటూ ఏ పని చేయడం చేతకాని పరిస్థితుల్లో పాత చెప్పులు కుట్టుకుంటూ, ఏ చెప్పులు? పాత చెప్పులు అంటే దిగుబడి చెప్పులు కుట్టుకుంటూ ఆ జీవనం చేస్తూ ఆ వచ్చిన రూపాయి డబ్బులు తన భార్యకి, తనకి చాలి బతికి సువార్త చేస్తూ ఏం చేశాడో తెలుసా? చెప్పాలంటే బైబిల్, తెలుగు భాష అనే బైబిల్ అప్పుడు తెలుగులో లేదు, ఇది ఇంగ్లీష్ లో ఉండేది. అయితే ఇంగ్లీష్ లో ఉండే బైబిల్ ను మన భారతదేశానికి వచ్చి ముందు తెలుగు నేర్చుకుని, ఎవరైనా? ఎక్కడ పుట్టాడు? అసలు తెలుగే రాదు ఆయనకి. ఆయన ఇంగ్లాండ్ అంటే ఇంగ్లీష్ లో పుట్టాడు, ఇంగ్లీష్ చదివాడు, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ అంటే బాగా తెలుసు, ఆయన తెలుగు ఒక అక్షరం కూడా రాదు. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? భారతదేశంలో అడుగు పెట్టాడంటే ఈ బైబిల్ ఇంగ్లీష్ లో దీన్ని తెలుగులో అనువదించి నేను ఒక ముద్రగా, ఒక చెరగని ముద్రగా ఈ దేశంలో నేను ఉండాలని చెప్పి ఏం చేశాడంటే, ముందు తెలుగు నేర్చుకొని ఇంగ్లీష్ లో బైబిల్ను తెలుగులోకి ముద్రించి ఆ తర్వాత బైబిల్ ప్రింట్ చేయించాడు. హల్లెలూయా. ఈరోజు తెలుగు భాష చదువుకున్న మనము ఇంత చక్కగా మాట్లాడుతున్నామంటే, ఇంత చక్కగా చదువుకుంటున్నామంటే, ఇంత చక్కగా బోధిస్తున్నామంటే, చెప్పాలంటే దీని కృషి, దీని పట్టుదల ఎవరంటే విలియం కేరీ. చూడండి ఎంత త్యాగం చేశాడో. ఇంగ్లాండ్ దేశంలో ఒక కోటీశ్వరుడైంది, కానీ దేవుని కొరకు
అదంతా విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా భారతదేశంలో కలకత్తా ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతం అంతా సువార్తను ప్రకటించి కొన్ని వందల మందికి యేసును తన పరిచయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనకున్నవన్నీ క్రీస్తు నిమిత్తం ఏం చేశాడు? ఆయన నష్టపరుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం అలా ఉండకూడదు. కొన్నిసార్లు దేవుని కొరకు మన త్యాగం ఉండాలి. కొన్నిసార్లు దేవుని కొరకు మనం చేసే కొన్ని కార్యాలు ఉండాలి. అప్పుడే మనం దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ఉంటాం. దేవుడు కూడా మనల్ని ఆకర్షిస్తాడు. దేవుని దృష్టిలో, దేవుని మనస్సులో ఒక ముద్రగా మనం ఉంటాం. అలా ఉండాలంటే మనలో కూడా దేవుని కొరకు మనం చేసే త్యాగం కూడా కనిపించాలి. కాబట్టి అందుకే పౌలు కూడా మాట్లాడినాడు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. అయినను ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7. అయినను ఏవేవి నాకు లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. చూడండి, ఈ ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే ఇక్కడ పౌలు అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరంగా ఉన్నవో అవన్నీ కూడా నేను నష్టంగా ఎంచుకొంచున్నాను. అంటే ఏవేవి లాభకరం అంటే నాకు ఏదైతే లాభంగా ఉన్నవో, అది లాభంగా ఉన్న డబ్బైనా, లాభంగా ఉన్న వాహనాలైనా, లాభంగా ఉన్న ఉద్యోగమైనా, లాభంగా ఉన్న వ్యాపారమైనా, ఏవైనా సరే కానీ అవి క్రీస్తు నిమిత్తము నష్టపరుచుకోవచ్చు. అంటే ఒకవేళ భక్తికి అవేవైనా ఆటంకంగా ఉంటే అవసరమైతే వాటినైనా, ఉదాహరణకి కొంతమంది అక్కడక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆదివారం మీకు సెలవు ఉన్నాడు అనుకో, ఏం చేస్తాం? ఆదివారం సెలవు అని అంటారు. మనం అలా చేస్తాం. కానీ పౌలు అంటున్నాడు, ఏవేవి లాభకరంగా ఉన్నాయో, అంటే ఏవైతే లాభకరంగా ఉన్నాయో అవన్నీ క్రీస్తు నిమిత్తం నష్టంగా ఉంచుకుంటాం అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి అక్కడే మన త్యాగం కనిపిస్తారు. అక్కడే మనం క్రీస్తు కొరకు చూపిన ఆ ప్రేమ కనిపిస్తారు. అప్పుడు దేవుడు, అయ్యో నా కుమారుడు నా కోసం ఇంత గొప్ప త్యాగం చేశాడు, కాబట్టి నేను ఆ వ్యక్తికి ఖచ్చితంగా ఏదో ఒక మేలు అనేది చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. కాబట్టి ఈ రోజు దేవుడే మేలు చేయకపోతే ఎంతమంది ప్రభుని నమ్ముకోవడం జరిగేది కాదండి. ఈరోజు అనేక మంది క్రీస్తును దేవుడిగా అంగీకరిస్తున్నాడంటే ఎంతో మంది జీవితాల్లో దేవుడు అనేకమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి రాత్రి మనల్ని ప్రభువు ఆకర్షించాలంటే, ఈ మత్తీను ఆకర్షించడానికి ఈ మత్తీలో దేవుడు ఏం చేశాడు? సమస్తమును ఏమంటే నష్టపరుచుకున్నాడు. ఏదైతే లాభకరంగా ఉన్నాయో, ఏవైతే మంచిగా ఉన్నాయో, ఏవేవి ఆశీర్వాదకరంగా ఉన్నాయో అవన్నీ కూడా క్రీస్తు కొరకు ఆయన నష్టపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు కూడా ఆ రీతిగానే ఉన్నాడు, మత్తయి కూడా ఆ రీతిగా ఉన్నాడు. అందుకే దేవుడు వారిని పొట్టివారిగా దేవుడు విడిచి కట్టలే. ఈ రాత్రి నీలో త్యాగం చూస్తాడు దేవుడు, నీలో ఆ ప్రేమను చూస్తాడు దేవుడు, నీలో ఆ చేసిన ఆ సమర్పణ చూస్తాడు దేవుడు. కాబట్టి ఆ విధంగా చూసి దేవుడు నిన్ను ఆకర్షిస్తే, దేవుడే నిన్ను ఆకర్షిస్తే, దేవుడే నిన్ను తన వశం చేసుకుంటే నీ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందని ఈ రాత్రి మనం అర్థం చేసుకుందాం. కాబట్టి ఇంకా ఎవరిని ఆకర్షించారో మరో మాట చూసి ముగించుకుందాం. చూద్దాం, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే తొందరగా చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 మనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా
అని ఆ ఊరు వారితో చెప్పగా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చేచుండిరి. ప్రియులారా, ఈ యోహాను సువార్త 4వ అధ్యాయము 28, 29 ఈ 2 వచనాలు చూస్తే ఇక్కడ సమరయ స్త్రీ మనందరికీ బాగా తెలుసు. అయితే ఈమె యాకోబు బావి దగ్గర ఉన్నది. యాకోబు బావి దగ్గర ఉన్న ఈమెను యేసు ప్రభుల వారు ఏం చేశారంటే ఆకర్షించారు. చెప్పండి, ఆకర్షించారు. ఎందుకు ఆకర్షించారంటే చూడండి, ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని విడిచిపెట్టే జీవితం ఆమెలో ఉన్నది. ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని విడిచిపెట్టే జీవితం ఆమెలో ఉన్నది. కాబట్టి అందుకే ఈమెను యేసయ్య ఏం చేశాడు? ఆకర్షించాడు. మీరు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే, ఈ 4వ అధ్యాయం 28, 29 మనం చూస్తే అక్కడ ఉంది, ఆమె ఆ కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి నాతో నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ చూడండి రండి అని చెప్పి ఆ ఊరు వారందరినీ కూడా తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటి చేసిన పని ఏమిటి? ఆ కుండను విడిచిపెట్టి. ఎందుకు రాయించాడు? మీరు ఒకసారి ఆలోచించండి. అమ్మా, కుండ కోసం ఎందుకు దేవుడు రాయించాడు అంటే, ఈమె ఆ కుండను తీసుకొని వెళ్ళి ఈమె పాపం చేసేది అనమాట. అంటే ఈమె పాపం చేయడానికి ఆ కుండ కారణం. చెప్పండి ఏంటి? ఎవరైనా బావి దగ్గరికి ఎప్పుడు వెళ్తారు మీరు చెప్పండి? ఉదయం, ఈమె మధ్యాహ్నం 12 గంటలప్పుడు వెళ్ళిందట. అంటే అదొక కారణం, పాపం చేయడానికి ఒక కుండ కారణం. కాబట్టి ఆ కుండను తీసుకొని వెళ్ళి ఆమె పాపం చేసేదట. అయితే ఎప్పుడైతే యేసు ప్రభు యాకోబు బావి దగ్గరికి వచ్చి మాట్లాడాడో, ఇప్పుడు యేసయ్య ఆకర్షించడానికి కారణం ఏంటంటే ఆమెలో ఒకటి చూశాడు. ఏం చూశాడు? ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని విడిచిపెట్టే జీవితం చూశాడు. కాబట్టి చూశాడు. కాబట్టి ఎప్పుడైతే యేసు దర్శించాడో, యేసు మాట్లాడాడో, వెంటనే ఆమె కుండను విడిచిపెట్టే. అర్థం ఏంటి? ఈ నేను చేసిన పాపానికి మూల కారణమైన ఈ కొండను బట్టి నేను పాప జీవితంలో జీవించాను, నా పాపానికి కారణం ఈ కొండే అని చెప్పి ముందు ఏం చేసింది? ఆ కొండను విడిచిపెట్టి ఊరిలోకి అప్పుడు వెళ్ళింది. హల్లెలూయా. ఎప్పుడైతే కొండ విడిచిపెట్టిందో ఆమె జీవితాన్ని కూడా, పాప జీవితాన్ని కూడా ఆమె విడిచిపెట్టింది. తన పాపానికి కారణమైన ఆ కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ప్రజలందరినీ కూడా యేసు వద్దకు తీసుకొని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు ఈమెను ఆకర్షించడానికి, ఈమె దగ్గరికి యేసు ప్రభు వెళ్ళడానికి కారణం ఏమిటంటే, ఈమెలో ఏమి కనిపిస్తుందంటే ఉన్నట్లుగా ఒప్పుకొని విడిచిపెట్టే జీవితం ఈమెలో ఉంది. కాబట్టి అందుకే యేసు ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడి ఆమెకు రక్షణ ఇచ్చి ఆమెను సమరయ పట్టణంలో ఒక సాక్షిగా దేవుడు వాడుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చెప్పాలంటే ఆ పట్టణ ప్రజలందరినీ కూడా యేసు వద్దకు నడిపించు. చూడండి, కనీసం మనం ఒక్కరినైనా మనం మంచి మాటలతో, చూడండి, మనం ఏదైనా చెప్పాలంటే ఒక చీర కోసం ఎవరిని అడిగితే చాలా గొప్పలు చెప్పేస్తాం. ఏమంటాం? ఇదా? ఇక్కడ కాదమ్మా, ఎక్కడ జగదంబ సంఘంలో కొన్నాము, ఇది 5,000, ఇది 10,000, ఇది ఖరీదు చాలా గొప్పది అని వీటి కోసం చెప్తాం. ఏ రోజైనా మీరు ఏమంటే ఒక ఆత్మకైనా చెప్పి మీరు ప్రభు దగ్గర నడిపించారా? ఇన్ని సంవత్సరాలు అయింది. నేను అడుగుతాను, మిమ్మల్ని ఎవరు అడగరు. అది అమ్మ చెయ్యి ఉపేస్తుంది ఎలాగని. నేను నీకు కాపాడు కాబట్టి నేను అడిగే హక్కు నాకు ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు అయింది మీరు ప్రభు దగ్గరికి వచ్చి ఒక్కరినైనా మీరు ప్రభు దగ్గర తీసుకొచ్చారా? ఆమె ఆ క్షణముందు మార్పు చెంది ఊర్లోకి వెళ్ళి ఊరు వారందరినీ తీసుకొచ్చేదాడు. ఎంత కౌంట్లెస్ అంటే, కౌంట్లెస్ అంటే ఏంటి చెప్పరా? గెలికర్ సురేష్ చెప్పరా? ఎట్టి చెప్పమ్మా. అది కౌంట్లెస్ అంటే లెక్కలేనంత మందిని తీసుకొచ్చిందట. ఆవిడ లెక్కలేనంత మందిని తీసుకొస్తే కనీసం లెక్కకి ఒక్కరినైనా మనం తీస్తాం. అర్థమైందమ్మా? కానీ నువ్వు పర్లోకి వెళ్తా పాపం ఇదే అడుగుతాడు.
ఎన్ని సేవలు కొన్నావు తల్లి? చందన బ్రదర్సా, బొమ్మన బ్రదర్సా, ఏం చేయాలో అని అడిగాడు దేవుడు. నిన్ను ఏమడతాడు? నీకు ఇచ్చిన రక్షణ బట్టి నా కోసం ఎంతమందికి నీవు రక్షణ ప్రకటించావు, ఎంతమందిని నా వద్దకు నడిపించావు అని ఇదే ప్రశ్న ప్రభు నిన్ను అడుగుతాను. ఎందుకంటే నన్ను అడుగుతాడు కాబట్టి అతనికి నీకు చెప్పేస్తాను ముందు. మాకు తెలియదు ప్రభుగా, ఆడవాళ్ళ ముందు అబద్ధాలు ఆడుతారట. ఆడవాళ్ళ ముందు అబద్ధాలు ఆడుతారట. ఎక్కువ అబద్ధాలు ఆడేది ఎవరు? అది ఒక పాస్టర్ అన్నారు, ఆడవాళ్ళు అబద్ధం ఆడితే ఏమంటే నాగార్జున సిమెంట్తో కట్టినంత బలంగా ఉంటుంది గోడ. ఆడవాళ్ళు అబద్ధం అంటే నాగార్జున సిమెంట్తో కట్టిన గోడ అయితే బలంగా ఉంటుందో అలాగే బలంగా ఉంటుంది ఆడవాళ్ళు ఆడే అబద్ధం. కానీ మగవాళ్ళు అబద్ధం ఆడితే కడికిలతో కట్టిన గోడ, కడికిలు కదా ఉంటే దోస్తే పడిపోతాయి. అంటే మగవాళ్ళకి అబద్ధం ఆడటం చేత కాదు. ఆడవాళ్ళు అబద్ధం ఆడితే అతికినట్లుగా నాగర్ సిమెంట్ కట్టడానికి అంత బలంగా ఉంటుంది అక్కడ. నా వైపు కట్టాలి నేను చెప్పలేదు, వైజాగ్ పాస్టర్ గారు చెప్పారు, అందుకే ఆ మాట నేను చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆమెను ఆకర్షించడానికి గల కారణం ఏమిటంటే ఆమె ఉన్నది ఉన్నట్లుగా ఒప్పుకొని విడిచిపెట్టింది. కాబట్టి అందుకే ఆమెను యేసయ్య ఏం చేశాడు? ఆకర్షించాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు మరి మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ఆకర్షించాడు? అబ్రహామును ఆకర్షించాడు. ఆకర్షించడానికి ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడిని వెంబడించేవాడు. కాబట్టి అందుకే అబ్రహామును ఆకర్షించాడు. రెండవది, మత్తయిను ఆకర్షించడానికి కారణం ఏంటంటే క్రీస్తు కొరకు సమస్తమును నష్టపరుచుకున్నాడు. కాబట్టి ఎలాంటి లాభమైన, ఎలాంటి ఉన్నమైన, ఎలాంటి లాభకరమైన, ఎలాంటివైనా సరే అవి క్రీస్తు ఎదుట ఇవేవి నాకు కాదని చెప్పారు. అన్ని కూడా నష్టంగా ఎంచుకున్నాడు. అందుకే మత్తయిని యేసయ్య ఆకర్షించాడు. మూడవది, ఈ సమర స్త్రీ ఉన్నట్లుగా ఎప్పుడైతే కొండను విడిచిపెట్టి ఆమె ఊర్లోకి వెళ్ళిందో, అంటే నా పాపానికి కారణం ఈ కొండే అనే కొండను విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళిన కారణం బట్టి ఆమె ఉన్నట్లుగా ఒప్పుకొని విడిచిపెట్టిన జీవితం ఆమెలో ఉంది. కాబట్టి అందుకే దేవుడు ఆమెను కూడా ఆకర్షించాడు. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? అబ్రహాం లాగా ప్రతికూల పరిస్థితుల్లో దేవుని కోసం నిలబడతావా? మత్తయిలాగా నీకు లాభకరమైనవి దేవుని కోసం నష్టంగా ఎంచుకుంటావా? లేక సమరస్త్రీగా ఒకవేళ ఏదైనా బలహీనత, ఏదైనా పాపం, ఏదైనా అవిధేయత, ఏదైనా లోక సంబంధమైన వ్యసనాలు, అలవాట్లు, లోక సంబంధమైన పాపాలు ఉన్నట్లయితే ఈ రాత్రి సమరస్త్రీలాగా ఉన్నట్లుగా ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. దేవుడు ఆకర్షిస్తే మన లైఫ్ ఎలా ఉండదు. అబ్రహామును ఆకర్షించాడు, అబ్రహామును గొప్ప ధనవంతుడిగా చేశాడు. మత్తయిను ఆకర్షించాడు, మత్తయిను ఒక గొప్ప అపోస్తలుడిగా దేవుడు చేశాడు. 12 అపోస్తలుల్లో మత్తయి కూడా ఒక అపోస్తలుడు. ఆ విధిగా దేవుడు చేశాడు. సమర స్త్రీని సమరయ పట్టణంలో ఒక సాక్షిగా దేవుడు వాడుకున్నాడు. దేవుడు ఆశీర్వదించాడు. అట్టి గొప్ప లైఫ్ నీ జీవితంలో కావాలంటే నీవు కూడా నన్ను ఆకర్షించి ప్రభు అని ప్రభు దగ్గర అడిగితే దేవుడు ఖచ్చితంగా పని చేస్తాడు. దయచేసి అందరూ లేచిన పట్ల, అందరూ లేచిన పట్ల, అందరం అందరం అందరూ లేచిన పట్ల, అందరం లేచిన పట్ల, అందరూ లేచిన పట్ల, అందరూ లేచిన పట్ల. చెప్పబడిన ప్రతి మాట మన జీవితంలో ప్రభు మాట్లాడిన ప్రతి మాట మనం తెలుసుకున్నాం. ఈ రాత్రి ఈ పరమ గీతం మొదటి అధ్యాయం 4 వచనములో చాలా అంశాలు ఉన్నాయి. అందులో మొదటి అంశం ఏమిటంటే ఆకర్షణ అనే అంశం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. దయచేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం దేవుని బట్టి ఆయన వద్దకు వచ్చాం. దేవుని చూడాలని మనం వచ్చాం. దేవుడు మనతో మాట్లాడాలని వచ్చాం. కాబట్టి దేవుని సన్నిధికి వచ్చిన మనము పిల్లల దేవుని సన్నిధిలో ఉండే మనము ఒక్కసారి అవ్వా నన్ను కూడా ఈ రాత్రి ఆకర్షించండి ప్రభువా అని అడుగుదాము. దయచేసి మౌనంగా ఉండదు. ఎన్నో విషయాలతో ప్రభు నీతో మాట్లాడాడు.
మనం ఎప్పుడు పరిశుద్ధులము కావు, మనం ఎప్పుడు నీతిమంతులము కావు. ఈ శరీరంతో బ్రతికినంత వరకు ఏదో ఒక బలహీనత వల్ల ఏర్పాటు అవుతుంది. ఈ శరీరంతో ఉన్నంత వరకు ఎక్కడ అపవిత్రత అనేది మనకు అనిపిస్తుంది. కానీ దేవుని సన్నిధిలో నేలైనా మనం ఎవరికైనా సరే పశ్చాత్తాపం దేవుడి దగ్గర మనం అడుగుతున్నాం. ప్రభువాలను ఆకర్షించండి, దేవుడి ఆకర్షిస్తే నీ జీవితం మీద ఉండదు, దేవుడి ఆకర్షిస్తే నీ బ్రతుకు మీద ఉండదు, దేవుడి ఆకర్షిస్తే నీ లైఫ్ మీద ఉండదు. ఇప్పుడే దేవుని అభిషేకం నీ మీద దిగి రాబోతూ ఉంది. దేవుని ఆత్మ మీద రాబోతూ ఉంది. దేవుని ఆత్మ మీద బలవంతం చేయబోతుంది. దేవుని ఆత్మ మీద రాబోతూ ఉంది. దేవుని ఆత్మ మీద సంపూర్ణంగా నిలబోతూ ఉంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరమైన మా తండ్రి, నీ నామాన్ని బట్టి ప్రభువాన్ని పాదస్తూ నీ దాసుడు చేసిన ప్రార్థనను ఆలకించుతారు. ఈ రాత్రి ప్రభువా నీ వద్దకు ప్రత్యేక రీతిలో ప్రభువా ఆకర్షణ అనే వర్తమానం ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి ప్రభువా నీకు గలాదీగలు నిజంగాను నమ్మదైన దేవుడు. ఈ రాత్రి చెప్పబడిన ప్రతి మాట ప్రతి వాణి హృదయంలో ఫలించడానికి మీరు కృప చూపించేందుకు అద్భుతమైన కార్యం చేయకుండా ప్రతి శుక్రవారం ఒక కొత్త వర్తమానంతో ఈ విడవతో మీరు మాట్లాడండి. నీవే మాకు బోధకుడు తండ్రి, బోధించే బోధకుడు నీవే ప్రభువా. కనికరించండి, కృప చూపించండి, అద్భుతం చేయమని తండ్రి మీ దాసుడిగా ప్రార్థిస్తున్నా తండ్రి. తండ్రి శ్రీకాకుళం హాస్పిటల్లో ఉంటున్న గురునాథరావు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతుండగా ఒక్కసారి గురునాథరావు గారిని దర్శించండి. కాకున్న ప్రతి బలహీనత యేసు నామములో దూరపరచు, వారికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నమ్మదైన దేవుడా అంటే మీరు చిట్టు వలసలో ఉంటున్న సహోదరి రేపకమ్మ వారి తల్లి గారు రాములమ్మ గారు ఆ తల్లి గారు కూడా మంచం మీద ఉంటుండే యేసు నామములో ఆ తల్లికున్న ప్రాంతి బలహీనత యేసు నామములో ఇప్పుడే బయటికి తొలగిపోవుగా. మరి పూర్వమైన స్వస్థత కలుగురుగా ఈ దాసుడిగా ప్రార్థిస్తున్న నమ్మదైన దేవుడా సుశీలమ్మ గారు తేజస్ కుమార్ గారు ప్రార్థిస్తున్నారు. ఇంటర్వ్యూ ఉంటుండగా ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వడానికి తండ్రి ఆ బిడ్డకు మంచి జ్ఞానం ఇవ్వండి, చక్కటి తెలివి ఇవ్వండి, మంచి భవిష్యత్తు ఇవ్వండి. ఇలాగో ఎవరెవరైతే ప్రభువా దేని కొరకైతే ప్రార్థించమని కోరుతుంది వారికి మీ సహాయం అనుగ్రహించి ఈ రాత్రి వారికి ప్రత్యేకమైన రీతిలో మీ ఆశీర్వాదాల దీవెనలు ప్రతి వారికి మీరు కుమ్మరించండి. మీరు ఒక్కరే మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. యేసు రక్తమే శిలువ రక్తమే యేసు మన తండ్రి అయిన దేవుని మన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ ఆత్మక అన్య సహవాసం రాత్రి ప్రార్థనలో వచ్చిన దేవుని బిడ్డలందరికీ, దేవుని సేవకులకు, మన గ్రామానికి చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అందరికీ దేవుని సన్నిధి నిత్యము తోడైండును గాక. ఆమేన్.